హలో గైస్, తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీ వరకు వెళ్లేటువంటి 12707 సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఇది టోటల్ గా 1678 కిలోమీటర్ల లాంగ్ జర్నీ చేస్తుంది. సౌత్ నుంచి నార్త్ ఇండియా వరకు కనెక్ట్ చేసేటువంటి పవర్ఫుల్ ట్రైన్ అండి. ఇందులో టికెట్ ధరలు ఎంత ఉన్నాయి, ఫుడ్ ఎక్కడ బెస్ట్ దొరుకుతుంది, సేఫ్టీ టిప్స్ ఏంటి, అసలు కాచిగూడలో ఆగుతుందా ఆగదా, 10 మినిట్స్ హాల్ట్ ఎక్కడ ఉంటుంది అనే విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ వీడియోలో పూర్తి టైం టేబుల్, బడ్జెట్, ట్రావెల్ టిప్స్ చివరి వరకు మిస్ చేయకుండా చూడండి కంప్లీట్ గా. అందరికీ హాయ్, నమస్కారం. నేను ప్రపంచ విహారీ. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయ్యి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల మీదుగా ఉదయం 9 గంటల వరకే తాడిపత్రి వరకు చేరుకుంటుంది. మార్నింగ్ 11:10 కి దోన్ జంక్షన్, 12:08 కి కర్నూలు టౌన్, గద్వాల్ మీదుగా మహబూబ్ నగర్ మీదుగా ఈవినింగ్ 4:20 కి హైదరాబాద్, కాచిగూడ వరకు చేరుకుంటుందండి. ఇక్కడైతే ఒక 10 మినిట్స్ హాల్ట్ ఉంటుందండి. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత ఫుడ్ అండ్ వాటర్, స్నాక్స్ టైప్ లో ఏమన్నా తీసుకోవడానికి ఇక్కడైతే కొంచెం హాల్ట్ అయితే ఎక్కువ టైం ఉంటుందండి. కాచిగూడ దాటిన తర్వాత నెక్స్ట్ కాజీపేట్ జంక్షన్ అండి. డే 2 లో నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్ మీదుగా ఈవినింగ్ 6:35 కి ఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్ అయితే చేరుకుంటుందండి. ఈ ట్రైన్ టోటల్ గా 1678 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది. సుమారుగా 36 గంటల ప్రయాణం చేస్తుందండి. ఇంకా బడ్జెట్, ట్రైన్ టికెట్స్ వరకు చూసుకుంటే ఇప్పుడు మనం టికెట్స్, ఫేర్స్, బడ్జెట్ విషయాలు అయితే చూద్దామండి. జనరల్ క్లాస్ అయితే 450 నుంచి 650 వరకు ఉంటుందండి. స్లీపర్ క్లాస్ అయితే 850 నుంచి 1100 ప్లస్ లో ఉంటుంది అప్రాక్సిమేట్ గా. 3AC అయితే 2200 నుంచి 2600 ప్లస్ లో. 2AC 2 టైర్ అయితే 3200 నుంచి 3800 వరకు. ఫస్ట్ ఏసీ 5200 నుంచి 6500 వరకు ఉంటాయండి. ఈ ఫేర్స్ అనేవి అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నాను మీకైతే. మీరు చూసుకుంటే ఇందులో వచ్చేసి స్లీపర్ అనేది, ఏసీ అనేది డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయండి. IRCTC ఫుడ్ కావాలంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసి తీసుకోవచ్చు, లేదంటే ప్లాట్ఫామ్ పైన ఉండేటువంటి ఫుడ్ అయితే తీసుకోవచ్చండి. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ అండి. మీ ప్రైజెస్ బేస్ చేసుకుని అయితే మీరు తీసుకోవచ్చు. మీరు ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మాత్రం లగేజ్ అయితే లాక్స్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలాంటి లాంగ్ డిస్టెన్స్ లో జర్నీ చేయాలనుకుంటే మాత్రం ముందే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకొని చూసుకోండి. తర్వాత ఛార్జింగ్ స్లాట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్ లో ట్రావెల్ చేశారా లేదా అనేది మా కామెంట్ లో తెలియజేయండి. ఈ విషయాలు అనేది మీకు ఇన్ఫర్మేటివ్ గా, యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరికొంతమందికి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి.